ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ టెక్. ఇవన్నీ మనకు లిఖిత గారు ఇచ్చారండి. తన ఎంగేజ్మెంట్ శారీస్, బ్లౌజెస్ అన్ని మన దగ్గరే చేయించుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇచ్చారు. కొన్ని సింపుల్గా, కొన్ని హెవీగా చేసాము. ఇది చూడండి, ఇలా మంచి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసి పళ్ళు మనం ఈ విధంగా ఇచ్చాం, టాసల్స్ అయితే. అండ్ ఈ బ్లౌజ్ చూడండి, దీనిపైన అంతా లీవ్స్ ఉన్నాయి కదా. ఇది బార్డర్ కలర్లో కాఫీ బ్రౌన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము, హాఫ్ పట్టు బ్లౌజ్. సో దీనికి ఇక్కడ శారీ పైన అంతా లీవ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇలా లీఫ్ ప్యాటర్న్ లో ఈ షోల్డర్ నుంచి కింది వరకు క్రీపర్స్ లాగా ఇచ్చేసినాను. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్. హ్యాండ్స్ చూడండి, ఓన్లీ జెర్రీ బార్డర్, ఇంకేమీ ఇవ్వలేదు. అంటే అన్ని రిచ్ గా వేసుకోలేము కదా, హెవీగా. సో అందుకోసం కొన్ని సింపుల్ గా, కొన్ని అలా చేసి ఇచ్చాము. అండ్ ఈ శారీ చూడండి, ఇది మంచి బాటిల్ గ్రీన్ కలర్ శారీ. దీనికి టాసల్స్ వచ్చేసి ఇలా సిల్వర్ వీవింగ్ ఉంది, సిల్వర్ కలర్లో ఇలా టాసల్స్ అయితే ఇచ్చాము. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత ప్రెట్టీగా ఉందో. ఈ బ్లౌజ్కి అయితే మనం స్పెషల్గా బ్లౌజ్కు బార్డర్ కింద బిగ్ బార్డర్ వస్తుంది కదండి, మనకు హ్యాండ్స్కి వచ్చింది. నేను దాన్ని డిఫరెంట్గా ఇక్కడ షోల్డర్ పైన అటాచ్ చేయించాను. అండ్ పైన ఉన్న ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఇచ్చాను. ఇక్కడ చూడండి వరకు ఇది అంతా సింగిల్ కలర్లో ఉందనేసి కొంచెం హైలైట్ కావడం కోసం మల్టీగా యూజ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చాను. ఎంత ప్రెట్టీగా ఉంది ఇది. ఇది చూడండి, మంచి ప్యాటర్న్ బ్లౌజు. అండ్ ఫ్రంట్ నెక్కి వచ్చేసి మనము ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పైననే ఇలా నెక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ చూడండి, ఇది వచ్చేసి అంత బుట్టా హ్యాండ్స్, ఇలా హ్యాండ్స్ చిన్నగా షార్ట్ హ్యాండ్స్. అండ్ ఇది చూడండి, ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ లుక్లో ఉంది. ఇది హాఫ్ వరకు జెర్రీ బార్డరు, హాఫ్ వరకు ఇలా లైన్స్. దీనికి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని ఇదంతా కూడా పీటా వర్క్ చేసామండి. పీటా వర్క్ సిల్వర్ కలర్లో అండ్ గోల్డ్ కలర్, 2 కలర్స్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నెక్ లైన్ వెంట స్కాలపింగ్లో ఫ్రెంచ్ నాట్తోని మల్టీ షేడ్ థ్రెడ్స్ యూజ్ చేసాము. అంటే దీనిపైన మంచిగా ఎలివేట్ కావడం కోసము. ఇక్కడ అంతా జర్దోసితోని కర్దానా, ఫ్రెంచ్ నాట్, అంటే మల్టీ కలర్ షేడ్స్ యూజ్ చేసాము శారీకి మంచి లుక్ రావడం కోసం. ఇక్కడ కూడా పికాక్స్, శారీ బార్డర్లో పికాక్స్ ఉన్నాయనేసి ఇలా 2 పికాక్స్ ఇచ్చేసి వీటికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఇలా వేస్ట్ కూడా సింపుల్ వర్క్. సో అండ్ ఫ్రంట్ నెక్ వెరీ సింపుల్గా ఇలా వన్ సైడ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా బ్యాక్ నెక్కి అయితే మనం ఏమైతే ఇచ్చామో సేమ్ డిజైన్ మ్యాచ్ అయ్యేటట్లుగా ఇలా పీటా వర్క్ ఇచ్చాము సైడ్స్కి అయితే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి 2 పీకాక్స్ అండ్ మిడిల్లో ఈ బంచ్. సో ఇవి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. ఇదొకసారి. దీని శారీ టాసల్స్ కూడా ఇలా సింపుల్గా అండ్ బ్యూటిఫుల్ క్లాసీ లుక్లో ఉండేటట్లుగా ఇచ్చాను. నెక్స్ట్ ఇది తన మెయిన్ వెడ్డింగ్ శారీ, గోల్డెన్ ఎల్లో శారీ. దీనిపైన సిల్వర్ అండ్ గోల్డ్ ఉంది. అయితే దీనికి 2 కాంట్రాస్ట్లో నాకు డిఫరెంట్గా కావాలక్క అనింది. సో మనం గ్రీన్ రెగ్యులర్ కాకుండా కొంచెము సీ గ్రీన్ లాగా ఈ కలర్ యూజ్ చేసాము. మనం ఇది ఇంతకుముందు చేసిన వరకే ఇక్కడ నెట్ పెట్టాము. నెట్ పెట్టేసి ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్, చల్లా వరకు జర్దోసి వర్క్ వచ్చింది. ఇక్కడ కూడా వర్క్. అండ్ హ్యాండ్స్ కూడా మనము ఇలాగే ఇచ్చాము. మనం ఇది ఇంతకుముందు చేసిన వరకే. సో ఇది ఫ్రంట్ నెక్ కూడా వన్ సైడ్ ఇలాగే ఇచ్చాం. అండ్ ఇక్కడ చూడండి శారీ టాసల్స్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఇచ్చాం. సో ఇవన్నీ కూడా లిఖిత గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి వెడ్డింగ్ వర్క్ బ్లౌజెస్ చేయించుకోవాలని అనుకుంటే ప్లీజ్ ఫాలో యాపిల్ బొటిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.